హలో గైస్, వెల్కమ్ టు ఎంయూ మై ఒపీనియన్ ఆన్ ఓడల మూవీ. అండ్ ఈ మూవీ ముందు పార్ట్ 1 ఉంది అండ్ ఈ మూవీ తర్వాత పార్ట్ 3 కూడా ఉంటుందని చెప్పేసి మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. సో పార్ట్ 2 చూడాలంటే మనం పార్ట్ 1 చూడాలంటే నన్ను అడిగితే అవసరం లేదు, ఎందుకంటే ఈ మూవీలో ఒక చిన్న బిట్ వేస్తారు పార్ట్ 1లో ఏం జరిగిందని చెప్పేసి. సో మీకు 1-2 మినిట్స్లో మీకు అర్థమైపోతుంది పార్ట్ 1లో ఏం జరిగింది అనేది. సో ఇక మూవీ విషయానికి వస్తే మూవీ నాకు ఎలా అనిపించింది అంటే ఓడల 2 కంటే ఈ మూవీని అరుంధతి రీమేక్ అనొచ్చు. ఎందుకంటే యాజ్ డి దింపేశారు, క్యారెక్టర్లతో సహా మొత్తం దింపేశారు. ఏదో కొత్త స్టోరీ ఉంటుంది, విజువల్స్ అదిరిపోతాయి, హర్రర్ ఎలిమెంట్స్ చాలా మంచిగా ఉంటాయి, పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుందని చెప్పేసి ఎవరైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం మీరు చాలా డిసప్పాయింట్ అయిపోతారు. కనీసం అరుంధతి సినిమాలో వచ్చే హర్రర్ ఎలిమెంట్స్ కానీ అందులో చూపించిన గ్రాఫిక్స్ కానీ మినిమం ఒక 1% ఈ మూవీలో ఉన్న ఒక రేంజ్ ఫీల్ వస్తుంది. ఈ మూవీలో అరుంధతి ఇన్స్పైర్ తీసుకున్న క్యారెక్టర్స్ వచ్చేసి తిరుపతి యాజ్ పశుపతి. నెక్స్ట్ అరుంధతి సినిమాలో బాబా ఉంటాడు కదా, సేమ్ ఇందులో కూడా ఒక బాబా ఉంటాడు. ఆయన క్యారెక్టర్ అయితే సేమ్ యాస్టేజ్ దింపి పడేసారు. అండ్ క్లైమాక్స్లో ఏం జరుగుతుందో కూడా సేమ్ యాస్టేజ్ అలాగే ఉంటుంది ఆయన క్యారెక్టర్ కూడా. అండ్ తమన్నా విషయానికి వస్తే కొంచెం చేంజ్ చేశారు. ఇట్స్ కైండ్ ఆఫ్ అఖండ ఉంటుంది చూసినావు, అగర్ గెటప్ సేమ్ యాస్టేజ్ అలాగ అనుకోండి. ఇక మూవీలో స్టోరీ విషయానికి వస్తే స్టోరీ ఏం లేదు. మూవీలో ఒకడు చనిపోతాడు, వాడు దయ్యమవుతాడు. సో వాడి ఊరి మీద పగ తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంటాడు, సేమ్ యాజ్ అరుంధతి స్టోరీ. అరుంధతి సినిమాలో ఓన్లీ అనుష్క మీదనే పగబడతాడు, ఈ సినిమాలో మాత్రం ప్రతి ఒక్కరి మీద పగబడతాడు. అండ్ క్లైమాక్స్లో వచ్చి తమన్నా మీద. అండ్ ఇక మూవీలో సీన్ టు సీన్కి నాకు ఎక్కడ కన్విన్స్గా అనిపించలేదు. చాలా అంటే చాలా సినిమాలు బట్టి వాడారు. అండ్ గ్రాఫిక్స్ విజువల్స్ అయితే ఈ మూవీ బడ్జెట్ చాలా అంటే చాలా తక్కువ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఈ మూవీ బడ్జెట్కి మినిమం 5 crores కంటే ఎక్కువ పెట్టారంటే వాళ్ళు పైసలు మొత్తం వేస్ట్ చేసుకున్నట్టే. లిటరలీ 2 వరస్ట్ ఉన్నాయి ఈ మూవీలో ఉన్న గ్రాఫిక్స్ కంటే. మన సీరియల్లో వచ్చే మహాభారతం కానీ ఇంకా ఏమన్నా హర్రర్ ఎలిమెంట్స్ మూవీ ఉన్న సీరియల్స్ ఉంటాయి చూసినారా, అందులో గ్రాఫిక్స్ ఒక రేంజ్లో ఉంటాయి. ఇట్స్ 100 times బెటర్ దెన్ దిస్ గ్రాఫిక్స్ అని చెప్పాలి. ఎక్సెప్ట్ కొన్ని షార్ట్స్ కొన్ని గ్రాఫిక్స్ సీన్స్ ఉంటాయి, అవి మాత్రం పక్కెట్టి మన విలన్కి వేసిన గ్రాఫిక్స్ కానీ వన్ చూపించే విధానం కానీ ఆ సైకిల్ తక్కుడు, ఆ బండి లేసుడు ఏంటో అవన్నీ ఎందుకో అనవసరంగా నాకు అనిపించింది. నిప్పు, నీరు, గాలి, సునామీ అనుకుంటే ఏమేమో వస్తుంది. సో ఇవన్నీ పక్కెడితే హర్రర్ ఎలిమెంట్స్, ఈ మూవీలో హర్రర్ ఎలిమెంట్స్ అంటే ఒక ఆత్మ వచ్చేసి ఒక బాడీలోకి వెళ్ళే సీన్స్ ఉంటాయి చూసారా, చాలా అంటే చాలా కన్వీనియన్స్గా ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం ఒక తాన పాతి పెడతారు. సో ఆడికి ఎవడన్నా వెళ్ళి ఒక రక్త చుక్కేస్తే వాళ్ళ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సరే ఓకే రక్తం వేస్తే వచ్చేసింది అనుకుంటాం, పక్కేటండి అది. కానీ అక్కడికి వెళ్ళేటప్పుడు ఒక చాలా అంటే చాలా కన్విన్సింగ్గా ఉండాలి. సరే ఒక్కసారి వెళ్ళిండి అనుకోండి, వేరే వాడు కూడా రెండోసారి కూడా సేమ్ అదే పొజిషన్లో అలాగే వెళ్తే ఎలా ఉంటుంది, చాలా చిరాకులు వేస్తుంది కదా. వెళ్తారు, పాస్ పోస్తారు, కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటారు, ఆ రక్తాన్ని తీసుకుపోయి ఆ నెత్తి మీద వేస్తారు. వాట్ ఇస్ దిస్? ఏదో ఒక సీన్ పెట్టాలి ఖచ్చితంగా, అది తెలిసిందే. కానీ ఆ సీన్ కూడా ఒక రిఫరెన్స్ ఉండాలి కదా. రైటింగ్ వైజ్ చాలా అంటే చాలా పూర్గా అనిపించింది. ఆ సినిమా ఈ సినిమా అన్ని సినిమాలు కలిపి మిక్స్ చేసి కొట్టినట్టు అనిపించింది. అండ్ డైలాగ్స్ అయితే ప్రాస. మన తిరుపతి ఉంటాడు కదా, ఒకరిని చంపాలని ఫిక్స్ అయితే వాడిని వెళ్ళి ఎంబడి చంపేస్తాడు. కానీ హీరోయిన్ మంగళ మాత్రం డైలాగుల మీద డైలాగులు ఇస్తూనే ఉంటాడు. ఇలాంటి ఎన్నో ఉన్నాయండి ఈ మూవీలో. అండ్ ఇక ఈ మూవీలో నాకు ఏమైనా చాలా బాగా అనిపించిందంటే కొన్ని గ్రాఫిక్ సీన్స్, మన తమన్నా గారి కొంచెం పర్ఫార్మెన్సు, మన బ్యాక్గ్రౌండ్ స్కోరు, మన విలన్ గాడు కొంచెం చూస్తే పశుపతి క్యారెక్టర్ కింద అనిపించింది. ఓకే, అది కూడా పక్కెట్టండి. సో ఇవన్నీ పాజిటివ్ అనుకుంటే మిగతాదంతా నెగిటివ్. ఇట్స్ అప్ టు యూ మూవీ చూడాలా వద్దన్నది. అండ్ ఐ స్ట్రిక్ట్లీ చెప్తున్నా, ఈ మూవీని ఫ్యామిలీతో మొత్తం చూడకండి. కొన్ని సీన్స్ని మీరు తట్టుకోలేరు, అలా ఉంటాయి. అండ్ ఇక ఇంతే ఈ మూవీ మీద నా ఒపీనియన్.